గుండమ్మా గుండమ్మా ఏటి పెద్దమ్మా ఏటి ఈ మాయదారి సచ్చినాడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అదేమో బెంగ ఎట్టుకుని తిండి తిప్పలు లేకుండా పడి ఉంది. ఏటి ఇంకా రాలేదా? 4 రోజులు అయిందమ్మా. కుర్రాళ్ళతో అన్నాడంట పట్నం వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తానని. పట్నం జాగ్రత్తగా చేసుకోవాలి. నేను అట్లా బయటకు వెళ్ళి వస్తాను. చూడ ఏమో రూపాయి పావలా చెప్పి రూపాయికి ఇవ్వు, ఇట్నేమో రూపాయి చెప్పి 30 పావలాకి ఇవ్వు, అట్నేమో 30 పావలా చెప్పి 10 రూపాయకి ఇవ్వు, ఇట్లా 10 రూపాయలు చెప్పి పావలాకి ఇవ్వు, ఇట్లా పావలా చెప్పి బ్యాడ్కి ఇవ్వు. ఏంటి అవి 30 పావలా చెప్పి పావలా, ఇవేమో పావలా చెప్పి బ్యాడ్. అది కదా ఈ 30 పావలా చెప్పి అది కాదయ్యా. అట్నేమో రూపాయి పావలా చెప్పి రూపాయికి ఇవ్వు, ఇట్నేమో రూపాయి చెప్పి 30 పావలాకి ఇవ్వు, అట్లా 30 పావలా చెప్పి బ్యాడ్కి ఇవ్వు. నాకు అర్థమైపోయిందండి. అవి 10 రూపాయలు చెప్పి పావలా, ఈ 30 పావలా చెప్పి బ్యాడా, ఏమో ఇదిగా ఈ చెప్పడాలకు ఎప్పడాలు ఏమవుతుంది కానీ వాటిని రూపాయికి ఇవ్వు, వీటిని మొత్తంగా రూపాయికి ఇచ్చేసాయి. అర్థమైంది కదా? ఈ మా లాటు మొత్తం లాటుగా ఇచ్చేసాయి రూపాయికి. అట్లాగే మీరు వెళ్ళండి. ఇదిగో చూడబ్బాయ్, చెప్పడం మర్చిపోయాను. ఎలుకలు వచ్చి కుండల్లో దూరి కుండల్ని పగల కొడతాయి. వచ్చినట్టు వచ్చేట్టు చంపేసాయి. ఆ ఎలికల సంగతి నేను చూసుకుంటాగా, మీరు పదండి. బేరాలు మాత్రం వదలకే. అబ్బాయి ఈ కొండంతా రూపాయి, ఇది అది రూపాయి, ఇది ఇది రూపాయి, అదెంత? అది రూపాయి, ఇది రూపాయి, అది రూపాయి, అది రూపాయి. ఏదైనా రూపాయినా? ఏదైనా రూపాయి, ఎన్నైనా రూపాయి. ఎన్నైనా రూపాయా? అమ్మాయి పట్టుకో. రూపాయి. రండి రండి, ఎన్నైనా రూపాయి, ఎన్నైనా సరే రూపాయి, ఎన్నైనా సరే రూపాయి. ఎంత పని చేసేవారు ఎదవనయ్యాలా? నా కుండలన్నీ పగలగొట్టేవట్రా. రేపటి నుంచి ఇక్కడికి ఎలికలు రావండి. ఎలికిరా? పోరా అవతలకి, పోరా పోరా అవతలకి, పోరా. అయ్యి బాబోయ్, నా కుండలని పగలగొట్టాడు. రూపాయి పావలా, రూపాయి 30 పావలా, 10 రూపాయి పావలా. బాయ్ బాబోయ్, అయ్యో బాబోయ్, అయ్యో అయ్యో. స్పీకింగ్. ఏమిటి హోటల్ 3 క్వీన్స్ లోనా? జాకా మోటార్కి చెందిన వాళ్ళున్నారా? ఎవరు చెప్పారు? ఓకే.
తెలియనట్టున్నారు ఎందుకు? నువ్వు పెద్ద స్మగ్లర్ అమ్మా. ఏంటండి? అవునమ్మా, పెద్ద నేరస్తుడు. భలేవారండి, ఇది మా ఊరేనండి, ఆంజనేయులు. ఆ చెల్లెలు పెళ్లి కోసం డబ్బు సంపాదించడానికి పట్నం వచ్చాడు. ఏం మాట్లాడవే? వదిలేండి, తీసుకెళ్ళిపోతాను. అది ఇక్కడ కదమ్మా, కోర్టులు చెప్పు. అవునండి, నేను చెప్పేదంతా నిజమేనండి. ఆడి పేరు ఆంజనేయులండి. చెప్పు, అయ్యగారి ముందు దండం పెట్టి ఆంజనేయులని చెప్పు. ఊరేమో సిరిపురం అండి. అదేనండి, రామభద్రాపురం లేదండి, దాని పక్కదండి. ఆడి చెల్లెలు పెళ్లి కోసమని 5,000 సంపాదించడానికని ఈ ఊరు వచ్చాడండి. మాట్లాడారు పచ్చాడా? అది దండం పెట్టి రాజా నిలబడతారే? మీరేమో అనుకోవద్దండి, ఆడికి నా ముందు మాట్లాడడానికే భయం. ఇక మీ ముందు, ఇంతమంది పెద్దల ముందు ఏం మాట్లాడతారు చెప్పండి? మీకు దండం పెట్టుకుంటానండి. ఆడిని ఎలాగైనా వదిలేయండి. ఈ సంపాదన వద్దు, ఏం వద్దు, మా ఊరు తీసుకెళ్ళిపోతాను. అతను ఏ ఊరన్నా? సిరిపురం అండి. నీది అదే ఊరా? అవునండి. అతను నీకేమవుతాడు? ఆ మాట నేనెలా చెప్తానండి? నువ్వు చెప్పు. పర్వాలేదు, చెప్పు. మీరున్నారు కదండి, మీకు అబ్బాయి గాని అమ్మాయి గాని ఉన్నారు కదండి. ఉన్నారు. వారికి అమ్మగారు ఉన్నారు కదండి. ఉన్నారు. వారికి మీరేమవుతారో పెళ్లి చేసుకుంటే ఆడు నాకు అది అవుతాడండి. ఒకవేళ మీకు నా అనుమానంగా ఉంటే మా ఊరు పంపించి కనుక్కోండి. నేనేంటో ఆడేంటో తెలిసిపోద్ది. రత్నం అంటే ఎవరు? నేనేనండి. పెద్దమ్మంటే మీరేనా? నేనే. ఏమిటి బాబు, ఎందుకు, ఏం జరిగింది? ఏం లేదమ్మా. మీ అన్నయ్య పేరేమిటి? ఆంజనేయులు. ఏమిటి బాబు, అసలు ఏం జరిగిందో ఏం చెప్పండి. లేదమ్మా, కంగారు పడకండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆంజనేయులు ఈ ఊరి నుంచి వెళ్ళి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. ఎందుకు వెళ్ళాడో మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకంటే మాకెవరికి ఏం చెప్పలేదు. పిల్ల పెళ్లి గురించి వెళ్ళాడు. తను ఒక్కడే వెళ్ళాడా, తను కూడా ఎవరైనా వెళ్ళారా? వాడు కనపడడం లేదని తెలిసిన తర్వాత మా గుండమ్మ కూడా వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఓహో, తనది గుండమ్మది ఈ ఊరే అన్నమాట. అవును బాబు, అసలు ఇంతకీ ఏం జరిగింది బాబు? ఏం లేదమ్మా. చెప్పండి బాబు, చెప్పండి, లేకపోతే మా గుండె దిగాలైపోతుంది. కంగారు పడకనమ్మా. వాళ్ళిద్దరినీ పోలీసులు పట్టణంలో అనుమానించి పట్టుకున్నారు. అది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి ఇలా వచ్చాం. అయితే వాళ్ళిద్దరిని వదిలేస్తారా బాబు? వదిలేస్తారమ్మా. 16/4/80 పోలీసులకు పట్టుబడ్డ సిరిపురం వాస్తవ్యులైన ఆంజనేయుల్ని ఆ ఊరి వాస్తవ్యులుగానే కోర్టు వారు నమ్మి అతన్ని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. ముఖం చూడు, 5 ఏళ్ళు ఇంకెప్పుడేం చెప్పా పెట్టకుండా పట్నంలో నీ పని చెప్తాను. అవును, చెవులే మళ్ళీ ఆర్మలు పెట్టేది మర్చిపోయా, హార్మోన్ పెట్టా, ఇక్కడే ఉంది, పట్టుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉంది. అతనిది సిరిపురం అని, అతని పేరు ఆంజనేయులు అని రుజువైంది. దీన్ని బట్టి అసలు నేరస్తుడు హోటల్ నుంచి తప్పించుకున్నాడు. అమాయకుడు మనకు దొరికాడు. ఏమైనా సరే అసలు నేరస్తుడు దొరికే వరకు ఆ హోటల్ మీద నిఘా వేసి ఉంచాలి. ఏమండి, ఏమండి, ఏమిటి? పేపర్ చూసారా? ఏముంది? ఎవరో భార్య భర్తలు తిరుపతి మొక్కుకుని కాలినడకన వెళుతుంటే రాకా అనే దొంగ భార్య బెడపిసికి అడ్డొచ్చిన భర్తను చంపి బంగారం తీసుకుని పారిపోయాట. చిచి, ఏం మనుషులు ఏమో. వాళ్ళకి మాత్రం భార్య బిడ్డలుండరా? వాళ్ళు మాత్రం మనుషులు కారు? ఆ పని భార్య బిడ్డలను పోషించడానికే చేస్తుండొచ్చుగా. ఉండొచ్చండి. ఈ రోజు జనం నుంచి తప్పించుకోవచ్చు, కానీ రేపు కోర్టు నుండి తప్పించుకోవాలి, చట్టం నుండి తప్పించుకోవాలి. పట్టుబడి శిక్ష వేస్తే ఆ భార్య బిడ్డలు గట్టేమవుతుంది? ఏమవుతుంది? రోడ్డును పడతారు. మరి ఇవన్నీ అతను ఎవరి కోసం చేసినట్టు? నువ్వు వెళ్ళి పడుకో. ఆడి పేరు ఆంజనేయులండి. ఊరేమో సిరిపురం అండి. అదేనండి, రామభద్రాపురం లేదండి, దాని పక్కదండి. ఆ చెల్లెలు పెళ్లి కోసమని 5,000 సంపాదించడానికని ఈ ఊరు వచ్చాడండి. స్వామి, మా ఆంజనేయులు ఎక్కడున్నాడో కొంచెం కనబడేట్ చేయి స్వామి. ఇలా రా. నీకు పని కావాలా? అయితే నా త్వర. మీ పేరు ఆంజనేయులు కదూ? హాయ్, తమకు ఎలా తెలుసండి? నీ ఊరు సిరిపురం కదూ? అయ్య బాబోయ్, నువ్వు చెల్లెలకి పెళ్లి చేయడానికి డబ్బు సంపాదించడానికి పట్నం వచ్చావు కదూ? అయ్య బాబోయ్ బాబు, నా గురించి తమకు అన్నీ తెలిసిపోయాయండి. అన్నీ తెలుసు, అందుకే నీకు పని వాళ్ళనే పిలిచాను. ఇస్తారా అండి? నీ చెల్లెల పెళ్లికి ఎంత కావాలి? 25,000 అండి. 25,000? అవునండి, చాలా పెద్ద సంబంధం అండి. ఆరికి అంతా 50,000 ఇస్తామంటే ఆ పెద్ద ఆయన నాకు 25,000 ఒప్పుకున్నాడు.
25,000 ఇస్తే చెల్లెలు పెళ్లి చేస్తావా? అయ్యా ఆ తర్వాత ఇంకేం లేదండి. మరి గుండమ్మ? అయ్యో బాబోయ్, గుండమ్మ గురించి కూడా తెలుసా అండి మీకు? చెప్పానుగా అన్నీ తెలుసని. ముందు చెల్లె పెళ్ళండి, ఆ తర్వాత మీ పని అండి. ఆ తర్వాతేనండి గుండమ్మ పెళ్ళైనా బండోడి పెళ్ళైనా. బండోడు ఎవరు? నేనేనండి. మా ఊళ్ళో నన్నంతా బండోడని ముద్దుగా పిలుస్తారండి. ఎందుకంటే చిన్నప్పుడు ఆవుదోడిని కడదామని తాడనుకుని పావుతో కట్టేశానండి. అప్పటి నుంచి నన్నంతా బండోడు బండోడు అంటారండి. ఇదిగో 25,000. వెళ్ళి ముందు వాళ్ళకి డబ్బు ఇచ్చి. అయ్యగారు, మీరు మడిసి కాదండి, దేవుడండి. మీరు ఈ జన్మలో తీర్చుకోలేను. తీర్చుకోగలవు. తీర్చుకోగలిగే పనికి చెబుతాను. చేస్తావా? ఓ చేస్తాను. ప్రాణాలు మొన్న ఇస్తాను. ఏమిటండి ఆ పని? వచ్చాక చెప్తాను. వెళ్ళి ఎప్పుడు వస్తావు? వాళ్ళ ముహూర్తం పెట్టమని వెంటనే వచ్చేస్తానండి. నా చెల్లెలు పెళ్లికి 25,000 కట్నం కావాలన్నారుగా, పట్టుకొచ్చాను. 25,000 డబ్బు ఎక్కడ దొంగతనం చేసి తీసుకొచ్చావా? ఏంటండి మీరు అనేది? దొంగతనం చేయడం, దొంగ బతుకు బతకడం మన జాతకంలో లేదు. కష్టపడ్డాను, పట్టుకొచ్చాను. కష్టపడితే మాత్రం ఇంత డబ్బు ఎవరిస్తారా? 25,000. పట్టణంలో ఒక ఆయన ఉన్నాడండి, దేవుడు లాంటి వాడు. ఇంటికి తీసుకెళ్లాడు, ఏం కావాలని అడిగాడు. పని కావాలి, 25,000 కావాలన్నాను. పని ఇచ్చాడు, 25,000 ఇచ్చాడు. వెంటనే నీ చెల్లెలు పెళ్లి కట్నం ఇచ్చేసి తిరిగి వచ్చేయాను. వస్తానండి. ముహూర్తం ఎప్పుడు పెట్టిస్తారు? అప్పుడంటే అప్పుడే. అదే ఎప్పుడు అని. ఒక మంచి ముహూర్తం చూసి పెట్టిస్తాం లేబాయ్. మంచి ముహూర్తం పెట్టిస్తారు కదా. ఏమన్నా నా కబురు పెడతారు కదా? పెడతామయ్యా. అదే ఎక్కడ కబురు పెడతారు అని. నువ్వు ఎక్కడుంటే అక్కడ కబురు పెడతాం. ఆ చెల్లెలి పెళ్లి నేను దగ్గర నుండి చేయాలండి. మీరు కబురు పెట్టమని అది పెట్టుకోండి. వస్తా. నా చెల్లెలి పెళ్లికి అయ్యగారు మీరు దేవుడా ఒప్పుకున్నారు. అది చాలా ఆనందం అయిపోయిందండి. ఆ చెల్లెలకి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపించి మీరు మీ కడుపులో దాచుకోవాలా? అదేమన్నా అటు ఇటు మాట్లాడినా మీరేమనుకోవద్దండి. నాతో చెప్పండి. అది గుట్టి ఎర్రి బాగుందండి. ప్రతిదానికి కంటదరి పెట్టుద్ది. వస్తానండి, వస్తాను. తెలమా తెలమా పెద్దమా, ఓ పెద్దమా. ఏరాయ్యా, ఎప్పుడొచ్చా? ఎప్పుడు రాదేంటే? పొద్దుటే వచ్చాను, కట్నం అంతా ఇచ్చేసాను. కట్నమా? 25,000 తెచ్చాను, ఇచ్చాను. 25,000? ఎక్కడికి రా? అదంతా నీకు చెప్పకూడదులే. ఇదో నేను తొందరగా వెళ్ళిపోవాలా. ఎక్కడికి? అది కాదు పెద్దమ్మా, నాకు పట్నంలో ఓ దేవుడు కనిపించాడు. విషయం అంతా ఆయనతో చెప్పేశాను. వెంటనే 25,000 ఇచ్చి నీ చెల్లెల పెళ్లికి డబ్బు ఇచ్చేసి వెంటనే వచ్చారు అబ్బాయి అన్నాడు. నువ్వెందుకురా? ఏం కాకపోతే నువ్వు వెళ్తావేంటే? 25,000 తీసుకున్న పుణ్యానిక పని చేయొద్దు. 25,000 రూపాయలు పని చేసి వచ్చేస్తాను. 25,000 రూపాయలు పనేమిట్రా? నీకేం తెలీదు, అన్ని చెప్పాలి నీకు. అన్నయ్య, అన్నయ్య, మళ్ళీ నీ గొడవ ఏంటే? నీ గుండెమ్మ కనిపించలేదా? అవును, గుండం ఏది? ఏదేమిట్రా, నీకోసం పట్టు వచ్చిందిగా. ఏంటి? నా కోసం పట్నం వచ్చిందా? ఆ. నేనేమన్నా పిచ్చోని అనుకుందా, ఎర్రని అనుకుందా? నాకు పట్నం అంతా తెలిసిపోయింది పెద్దమా. అన్నయ్య, అన్నయ్య, నేను పట్నం వస్తానన్నయ్య. నువ్వు రాకూడదు. ఆడపిల్లలు పట్నం రాకూడదు. అక్కడ పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి, పడిపోతావు. పెద్దమ్మా నేను జాగ్రత్తగా చూసుకో.